నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ గుంటూరు పర్యటనకి జగన్ గారు వెళ్లారు నిన్న. ఆ పర్యటన మధ్యాహ్నం 1 గంట మహా అయితే ఒక 2, 3కి అనుకున్నారు కానీ క్లోజ్ అవుతుందని. కాకపోతే అది సాయంత్రానికి చేరుకున్నారు. అయితే ఆల్మోస్ట్ 6 అయింది. తర్వాత అంబటి రాంబాబు గారిని పరామర్శించడం ఇదంతా జరిగింది. ప్రెస్ మీట్ అయింది. సరే, ఆ తర్వాత ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారనేది మాట్లాడదాం. కానీ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో 30 కిలోమీటర్లు ఉన్నదానికి ఆయన బల ప్రదర్శన చేయడానికే అంతసేపు వెళ్ళారు, ఆ రకంగా వెళ్ళారని చెప్పి వాళ్ళ ఆరోపణలు. ఇంకోటి ఈయనేమో ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళందరినీ పరామర్శించడం అయిపోయిన తర్వాత అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. అన్నీ అయ్యాక ప్రెస్ మీట్లో ఎప్పుడు ఇచ్చినట్లే మనం వార్నింగ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే చెప్పారు కూడా ఆయన, ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎక్కడున్నా ఎవరు ఏం చేసినా అదే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా కానీ అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అన్యాయంగా ఏం జరిగినా అప్పుడు వాళ్ళైతే ఎలా అయితే అన్నారో ఈయన కూడా అలాగే, అంటే అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఈయన పరిధిలో ఏమొస్తుందో దాని ప్రకారము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఎవరిని వదలమని ఈయన అంటున్నారు. సో ఓవరాల్గా ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? జగన్ గారి పర్యటన నిన్న జరిగింది. యాజ్ యూజువల్గానే అందరికీ తెలిసిన విషయమే, జగన్ గారు వస్తే జనం వస్తారు, విపరీతంగా వస్తారు అనే విషయం కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే మామూలుగా రైతులను పరామర్శించడానికో లేదంటే మామూలుగా ఆయన ఏదైనా ఒక విషయం మీద మాట్లాడడానికో ఇలా వెళితేనే విపరీతంగా జనం వస్తారు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే దెబ్బతిని ఉన్నారు. అంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడులు జరిగాయి. వైసీపీ నాయకుల మీద జరిగిన దాడులతో వైసీపీ శ్రేణులు ఒక రకంగా అగ్రెసివ్గా ఉన్నారు. అంటే మా మీద దాడి జరిగిందంటే రాంబాబు గారు మాట్లాడింది కరెక్టా తప్ప అనే విషయం పక్కన పెడితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద అందరికీ అభ్యంతరాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమందికి అభ్యంతరాలు ఉన్నాయి, బయట పడకపోవచ్చు, అది వేరే విషయం. తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా ఈ విషయాలు ప్రస్తావిస్తున్నారు. గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మీరు కూడా అగ్రెసివ్గా ఇలా బిహేవ్, కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకెళ్ళి వేయడం అనేది ఒక రకంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది. చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఇది కాదు, స్టైల్ ఇది కాదు అనేది ఒకటి వాదన జరుగుతుంది. అది వదిలేస్తే జగన్ గారిని ఏమంటారు, ఆయన పరామర్శకు రాలేదు, రోడ్ షోకి వచ్చారు అంటారు. ఆయన వస్తే రోడ్ షోగా మారుతూ ఉంది. అది ఆయన ఏం చేస్తాడు, లేదంటే జనాల్ని తోలుతారు అంటే ఎన్నాళ్ళు తోలుతారా జనాల్ని? 2010 నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. 16 సంవత్సరాలు ఒక మనిషి జనాల్ని తోలడం అనేది ప్రాక్టికల్గా సాధ్యమా? పోనీ మీరు తోలండి, మీ సభలకి మీరు ఎడపోతే అటు రారు కదా జనాలు. అంటే దెబ్బతిని ఉన్నప్పుడు అగ్రెసివ్గానే నిన్న వైసీపీ శ్రేణులు మామూలుగా రావాల్సిన దానికంటే విపరీతంగా వచ్చారు. మామూలుగా వచ్చే జనం కంటే 3-4 ఇంతలు ఎక్కువ మంది వచ్చారు. ఆ రోడ్ షో పూర్తి అయ్యేసరికి సాయంత్రం అయ్యింది. కొన్ని గంటల పాటు ఆ రోడ్ షో నడిచింది. వైసీపీ ఒక రకంగా తన బలాన్ని గట్టిగా చాటుకుంది. అవును, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం శ్రేణులు అలాగే కదిలి వచ్చాయి కదా, మనం చూసాం కదా. కానీ అప్పుడు మీకు కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు మాత్రం ఏదో రోడ్ షో అనో అదనో ఇదని మాట్లాడడం కూడా కరెక్ట్. అంటే కూటమి వాళ్ళు జీర్ణించుకోలేరు కాబట్టి జగన్ గారికి జనం రావడం, అంటే పోలీసులు ఆంక్షలు పెట్టారు, ఇవి పెట్టారు, ఏం ఆంక్షలు పెట్టినా కూడా అక్కడ ఎంతమందినైనా కంట్రోల్ చేస్తారు. మీరు ఏదో నోటీసులు ఇచ్చారు, ఏదో బ్యారికేడ్లు పెట్టారు, 30 సెక్షన్ ఏదో అమల్లో అన్నారు, ఏమన్నా కూడా జనం అయితే విపరీతంగా వచ్చారు. అసలు జనం వస్తారు అనే దాంట్లోకి ఎవరికి ఏమి సెకండ్ ఒపీనియన్ లేదు. అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు జనం వస్తారు అనే విషయం. ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారంటే ఆయనకి ఇప్పుడు ఒక ఆయుధం దొరికింది. ఎలాంటి ఆయుధము? తెలుగుదేశము ఒక రకమైన జంగిల్ రాజ్యం, అంటే అటవిక రాజ్యాన్ని అమలు చేస్తూ ఉంది. వైసీపీ శ్రేణుల మీద రెడ్ బుక్ రాజ్యాంగం అని, దాడులని, ఇంట్లో ఇప్పుడు అంటే ఇంతకాలం ఏం జరిగింది, మామూలుగా ఊర్లలో ఏదో కొట్టుకోవడము, ఊర్లో వదిలించడము, లేదా ఒక మోస్తరు నాయకుల మీద కేసులు పెట్టడము, జైలుకు పంపించడము, లేదా సిట్టు విచారణలో కొంతమందిని జైలుకు పంపించడము, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంది అనేది. దీనికి పరాకాష్ట ఏమిటంటే నేరుగా ఇళ్ల మీద దాడులు చేయడం. సరే, మా నాయకుడిని అంటే మేము ఊరుకుంటామా అంటే, అవును, పోయినసారి జగన్ గారిని అన్నప్పుడు వాళ్ళు కూడా ఊరుకోకుండా దాడి చేసినప్పుడు మీరంతా ప్రజాస్వామ్యం అరిచారు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యం అని అరిచిన వాళ్ళంతా కూడా నేరుగా ఒక ఎమ్మెల్యే లేదా ఇతరత్ర పెద్ద పెద్ద నాయకుల ఆధ్వర్యంలోనే ఇళ్ల మీద పడి ధ్వంసం చేసి, కార్లు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ధ్వంసం చేయడమే కాకుండా నేరుగా పెట్రోల్ బాంబే ఇసిరారు ఆయన ఇంటి మీదకి. మరి ఇవన్నీ మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? మీ కార్యకర్తలకు వస్తే ఆవేశము, వైసీపీ కార్యకర్తలకు వస్తే మాత్రం అది దౌర్జన్యమా?
ఎలా అవుతుంది? ఆవేశం అనే దౌర్జన్యం అంటే ఇక్కడ జరిగింది దౌర్జన్యమే, అక్కడ జరిగింది దౌర్జన్యమే అని ఒప్పుకోవాలి. అట్లా ఒప్పుకున్నాడు మీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇంక జగన్ని మీ దౌర్జన్యపరుడు, ఆయన గుండాయిజం చేస్తాడు, ఆయన ఇది చేస్తాడు ఇది చేస్తాడని విమర్శించడం వల్ల ప్రయోజనం ఏముంది? దీనివల్ల టోటల్గా జరిగింది ఏమిటంటే వైసీపీ శ్రేణుల్లో ఇంకా నమ్మకం బలపడింది. మీరు ఏమనుకున్నారు? భయపెడతాము అనుకున్నారు, దాడులు చేస్తాము, మీ మీద కేసులు పెడతాము, అది చేస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళు భయపడ్డం మానేసి, ఎందుకంటే ఏం జరుగుతుంది, మా అయితే కొడతారు, మా అయితే జైల్లో పెడతారు, మళ్ళీ 29కి మేమే కదా వచ్చేది అంటే కన్సాలిడేషన్, సమీకరణ జరుగుతూ ఉంది. ఈ సమీకరణ వల్ల ఏమిటంటే కూటమి ప్రభుత్వము రాను రాను జగన్ మీద ఉన్నటువంటి ఆకర్షణ లేదంటే వైసీపీకి ఉన్నటువంటి బలాన్ని పెంచే ప్రయత్నాల్లో ఉంది తప్ప తుంచే ప్రయత్నాల్లో భాగంగా పెంచుకుంటూ పోతా ఉంది. మీరు చేయాల్సింది ఏమిటంటే కల్తీ కేసులో వైసీపీని ఇరికించడమా, లేదా కల్తీ కేసు కూవు గలిపారని చెప్పడమా, లేకపోతే ఇంకేదో కేసులు పెట్టడమా, ఇవన్నిటి వల్ల వైసీపీని మీరు అటాక్ ఎదుర్కోలేరు. వైసీపీ మళ్ళీ అగ్రెసివ్గా అఫెన్స్ అంటే ఎదురుదాడి చేస్తుంది. ఎందుకంటే జగన్ గారిని కేసులు, అవినీతి ఇలాంటి ఆధారంగా కనుక ఆయన్ని తిరస్కరించే పక్షములు అయితే ఆయన 16 నెలలు జైలుకు పోయినప్పుడే ఆయన తిరస్కరించి ఉండేవాళ్ళు. ఆ పార్టీ అసలు నామరూపాలు లేకుండా పోయిండేది. ఎప్పుడు ఆయన జైల్లో పెట్టి ఆయన మీద ఆ కేసులు ఈ కేసులని పొద్దస్తమానం శుక్రవారం కోర్టుకు తిప్పినప్పుడే ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా ఓడిపోయిండేవాడు. మీరు ఒకసారి అధికారంలోకి వచ్చారు కదా, 14-19 వరకు ఉన్నారు కదా, మళ్ళీ 19-24 ఆయన ఎలా వచ్చారు అధికారంలోకి అంటే మీరు చెప్పేవి ఏవి కూడా వర్కౌట్ కావడం లేదు. కాబట్టి మీరేమిటంటే ఎంతసేపు వైసీపీ లోపాలు వైఫల్యాల మీద దృష్టి పెట్టకుండా మీ బలాన్ని పెంచుకోవడానికి, అంటే మీరు చెప్పే అభివృద్ధి, మీరు చెప్పే సూపర్ 6, మీరు చెప్పే ప్రజలకు సంక్షేమ పథకాలు, మీరు చెప్పే లక్షల కోట్ల సంపద, మీరు చెప్పే అది ఇది ఏవేవో ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు ప్రజలకు చేసి చూపించగలిగితే ఆయన జనాన్ని సమీకరించినా, రోడ్ షోలు చేసినా, ఏమి చేసినా కూడా మీకు వచ్చిన నష్టమేం లేదు. కానీ ఈ సూత్రాన్ని పూర్తిగా విస్మరించేసి వైసీపీ కార్యకర్తలు ఎక్కడ సమీకరణ జరిగినా, ఎక్కడ జగన్ గారి రోడ్ షో జరిగినా, ఎక్కడ జగన్ గారి పర్యటన జరిగినా దాన్ని ఏదో అడ్డుకొని అది చేసి ఇది చేసి ఏమైనా సరే ఆయన డిఫేమ్ చేయలేను. అవును, చంద్రబాబు నాయుడు గారు 14 గంటలు రోడ్ షో చేసినప్పుడు పూర్వము మీకు అది అడుగడుగునా జన నీరాజనంగా కనపడుతుంది అనుకూల మీడియాకి. అదే జగన్ గారు రోడ్ షో చేస్తే అడుగడుగునా ప్రజలకు ఇబ్బందులు అడ్డంకులుగా కనపడతాయి. ఎలా అది? ఈరోజు ఎవరు పెట్టారు సోషల్ మీడియాలో, ఆ రోజు వచ్చిన వార్త ఈరోజు వచ్చిన అంటే వైసీపీ ఏమి చేసినా అది ప్రజలకు ఇబ్బంది, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా ప్రజలకు అద్భుతం. సరే, మీరు అనుకూల మీడియా కాబట్టి మీరు ఏమైనా రాసుకోవడం సంబంధం లేదు. కానీ ఇప్పుడు జగన్ గారు ఏం చెప్తున్నారు? అయ్యా, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు, ఎవరైతే దూషించి మళ్ళీ తన తప్పు తెలుసుకుని తప్పు మాట్లాడినానని చెప్పిన ఆయన్ని తీసుకుపోయి రిమాండ్లో పెట్టారు. అంతేకాకుండా ఇళ్ల మీద కొన్ని గంటల పాటు దాడులు చేశారు. పోలీస్ అధికారులు పూర్తిగా చేతులు ఎత్తేసారు. పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు గారు మాజీ మంత్రిని మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు, అంటే కొట్టారు. మరి ఇవన్నీ కూడా మేము ఎందుకు వదిలిపెడతాము? మేము ఇంత వడ్డీతో సహా తీర్చుకుంటాము అంటే మీకు 29లో మేము వస్తే పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఈ వ్యవహారాల్లో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఒక వార్నింగ్ ఆయన ఇస్తున్నాడు. ఈ గతంలో కూడా చాలాసార్లు ఇచ్చాడు. ఇంకా ఈ 2-3 ఏళ్ళు కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్, మీరు ఏమైతే ఆరోపించారో, ఏమైతే విమర్శలు చేశారో, ఏమైతే వైసీపీ ప్రభుత్వం మీద నిందలు మోపారో, నిజాలు మోపారో వాటిని మీరు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఏం చేసి ఉండాలా? ఆ దాడులను అరికట్టి ఉండాల్సింది. అరికట్టి ఉంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు అని జనం నమ్ముండేవాళ్ళు. ఇప్పుడేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతే, అప్పుడు జరిగింది అదే, ఇప్పుడు జరిగింది అదే, ఇంకా కొంచెం ఒక స్టెప్ ఎక్కువై వీళ్ళు ఇల్లు రాడ్లు తీసుకొని పెట్రోల్ బాంబులు కూడా విసిరారు అనేది కొంచెం ఎక్స్టెన్షన్ ఇది. దీనివల్ల మీకు ఏం మంచి పేరు వచ్చింది? రేపు నెయ్యి మీద ఒకవేళ మీరు కొత్త కమిటీలు వేసి ప్రూవ్ చేయి, మీరు ఆపసోపాలు పడి ఏవేమో పడి
కల్తీ నెయ్యి, కల్తీ కొవ్వు కలిసింది. మీరు కల్తీ నెయ్యి అనే పాయింట్ మీద అయితే మీరు ఏం చేసినా కూడా జనం యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు. మీరు ఒకసారి మీరు సిబిఐ సిట్టు విచారణలో కొవ్వు లేదు అని తేల్చేసిన తర్వాత సిబిఐని అనుమానిస్తున్నారు, సిట్టును అనుమానిస్తున్నారు, ప్రతిదాన్ని అనుమానిస్తే ఇంకా మీరే ఒక 10 మంది కమిటీగా ఏర్పడి ప్రూవ్ చేసేయండి వైసీపీ హయాంలో ఇవి జరిగాయి, అవి జరిగాయి, అన్నీ జరిగాయి, వాళ్ళందరినీ జైల్లో పాలు చేసి దానివల్ల మీకేం ప్రయోజనం? ఇంకా వైసీపీ కార్యకర్తలు సమాయత్తమై సమీకరణ అయ్యి ఇంకా బలంగా ఢీకొనేదానికి మీరే ప్రతిపక్షాన్ని అదేమంటారు మామూలుగా ప్రోటీన్ బూస్టప్ అంటారు చూడండి, ఇంకా బలంగా ఎదుర్కోవడానికి మీరే ఇస్తున్నారు. అన్ని రకాల సప్లిమెంట్లు, అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్స్ అన్నీ కలిసిన బలమైన ఆహారాన్ని వైసీపీకి మీరు అందజేస్తున్నారు. మీరు వైసీపీని బలహీనపరుస్తున్నామనే భ్రమల్లో పడిపోయి అన్నీ అందజేస్తున్నారు. ఈ టోటల్ ఇష్యూలో జగన్ గారు మాట్లాడిన మాటల్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదో హ్యూమన్ కమిటీకి ఏదో మానవ హక్కుల కమిటీకి ఏదో దీన్ని చేశారు, ఇంకా దీన్ని ఇలా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్యం, అటవిక రాజ్యం నడుపుతూ ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఇదంతా బాగానే ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఆక్షేపించదగిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, అయ్యా మీరు గతంలో బూతులు తిట్టిన వాళ్ళందరినీ కూడా మందలించకుండా వెనకేసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా రాంబాబు గారి విషయంలో మీరు జగన్ గారు ఏం చెప్తున్నారంటే అది మరి ఆయన ఏమనుకుని చెప్తున్నారో ఆయన ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు. కానీ ఆయన తప్పు తెలుసుకొని ఏదో ఫ్లోలో అన్నాను సారీ చెప్పేసిన తర్వాత ఆయన్ని అభినందించాలి, పొగడాలి, సంస్కారవంతుడు అనాలి, సన్మానం చేయాలి అనే భాష అంతా వాడారు జగన్ గారు. రేపు మిమ్మల్ని కూడా ఇలాగే తిట్టి సారీ చెప్తే వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేస్తారా మీరు? వైసీపీ వాళ్ళందరూ తీసుకొచ్చి లేదయ్యా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు ఆయనకి అంటే ఈ రకమైన భాష మాట్లాడొద్దండి, ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యం కాదు అని మీరు చెప్పాలి. కానీ మీరు ఎంతసేపు ఆ చెడ్డ పేరునే మీరు మోయడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? గతంలో తిట్టినోళ్ళందరినీ మీరు ఒక మాట అని లేదు, పైగా తిట్టినోళ్ళందరికీ పదవులు ఇచ్చారంటే వైసీపీ ఎజెండాలో కానీ వైసీపీ రేపు పొద్దున మేనిఫెస్టోలో కానీ చేర్చబోతున్నారా? ఎవరైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని తిడతారో, లోకేష్ గారిని తిడతారో వాళ్ళకి మా పార్టీలో పదవులు ఇవ్వబడును అని ఏమన్నా బోర్డు పెడతారా ఏమన్నా? అంటే జగన్ గారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ అంటే రాజకీయాల్లో అవన్నీ మామూలు అయిపోయినాయి. దాన్ని మనం అంటే తిట్లు, శాపనార్థాలు, బూతులు లేని రాజకీయాన్ని ఊహించడానికే కష్టంగా ఉన్న రోజులు ఇవి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితుల్లో నాయకుడిగా మీరు అలా మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేయాలి. కానీ వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేయండి, సత్కారం చేయండి అనడం అనేది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఆయన తనకు ఉన్న ఆయుధాలని బలంగా వాడే ప్రయత్నంలో తానే ఒక ఆయుధాన్ని అందిస్తాడు కూటమి ప్రభుత్వానికి. ఇలాంటి ఆయుధమే ఇది. ఓహో రాంబాబు గారు తిట్టినా కూడా ఆయన మనం సన్మానించాలని ఈరోజు రకరకాలుగా ఎద్దేవా చేస్తున్నారు. మీరు ఎందుకు ఇచ్చారు అవకాశం? అక్కడి వరకు అన్నారు బాగానే ఉంది, ఆయన తప్పు తెలుసుకుని ఏదో ఫ్లోలో అన్నాను అని సారీ చెప్పాడు, అక్కడ వరకు ఆగితే ఏ సమస్య లేదు. అక్కడితో ఆగకుండా మీరు ఇంకా ముందుకు పోయారు, అది సమస్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.